गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము, నిగ్రహానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయమునందు మనకి వివరణ చేస్తూ ఉన్నారు. మనకు 5వ అధ్యాయమునందు అర్జునుడు ప్రశ్న అడుగుతాడు. ఏమని అడుగుతాడు? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యత్శ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అంటారు. అంటే సన్యాసము అంటే ఏంటి? ఇక్కడ జ్ఞాన యోగము గొప్పదా, లేకపోతే కర్మయోగము గొప్పదా అని చెప్పేసి అడుగుతారనమాట. అంటే ఈ రెండిట్లలో అసలు మాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుంది, శ్రేయస్సును కలిగించేటటువంటి విషయాన్ని గురించి నాకు చెప్పండి అని చెప్పేసి అర్జునుడు అడుగుతారు. అంటే ఇక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్నను బాగా అర్థం చేసుకోవాలి. మాకు కర్మయోగమును చేసుకుంటే మంచిదా, లేకపోతే జ్ఞానయోగముతో కూడి ప్రవర్తిస్తే మంచిదా అనేటటువంటి విషయంలో ఏది నాకు శ్రేయస్సు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ పదాన్ని 2 సార్లు చెప్పుకున్నామండి. శ్రేయస్సు మనం ఏమనుకుంటాం? దేహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థను నడపడమే, భార్యాబిడ్డల యొక్క క్షేమమే శ్రేయస్సు అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక పరంగా ఈ జీవతత్వంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నేను ఈ దేహము కాదు, దేహము లోపట బంధించబడి ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే అనేటటువంటి జ్ఞానము ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తారో వారు వారి యొక్క శ్రేయస్సును గురించి ఆలోచిస్తారు. శ్రేయస్సు అంటే ఈ లోపట ఉన్నటువంటి జీవుడి యొక్క ఉద్ధరణ కోసం నువ్వు చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? నిష్కామముగా, ఫలితాన్ని కోరకుండా, భగవంతుడు అంగీకరించిన శాస్త్ర విహితమైనటువంటి కర్మను ఎవరైతే చేస్తారో అది వారి యొక్క శ్రేయస్సు అవుతుంది. కాబట్టి శ్రేయస్సు కోసం పరితపించేటటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. స్వామి, మేము కర్మ చెయ్యాలా లేకపోతే విడిచిపెట్టాలా? కర్మ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి, కర్మ చెయ్యకపోవడం వల్ల నష్టం ఏమిటి అని చెప్పి పలు విధాలుగా ప్రశ్నలు అడుగుతారనమాట. అంటే సన్యాసమా లేకపోతే కర్మయోగము చెయ్యడమా? మేము సద్గురువు దగ్గరికి వెళ్ళాము. సద్గురువు మాకు మీరందరూ దేహం యందు బంధింపబడి ఉన్నారు, మీరు ముక్తిని పొందడానికి సంసారం అనేది అడ్డుగా ఉంది అని చెప్పారు. కాబట్టి మేము ఏం చేస్తున్నాం? మరి సన్యాసం తీసుకోవాలా ఈ కుటుంబాలను విడిచిపెట్టి, లేకపోతే కర్మయోగంలో మేము ముందుకు వెళ్ళవచ్చా? దీని మీద మాకు సందేహం ఉందండి, ఈ సందేహాన్ని వివరణ చెయ్యండి అని అర్జునుడు మన అందరి తరపున ప్రశ్న అడిగాడు. అంటే ఏది మాకు శ్రేయస్సునిస్తుంది, శ్రేయస్సును పొందాలి అంటే మేమేం చేయాలో మాకు చెప్పండి అన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారండి, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభో తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఇక్కడ ఆయన ఏమన్నాడు? మీరు రెండింటిలో ఏది పాటించినప్పటికీ కూడా మీకు అది శ్రేయస్సునిస్తుంది. కానీ ఇక్కడ ఆయన ముందు చెప్పిన మాట ఏంటంటే, ఈ రెండింటిలో ఏ ఒక్కదానిని పట్టుకున్నా రెండింటి యొక్క ప్రయోజనాన్ని పొందుతారు అంటారనమాట. తయోస్తు అంటే రెండింటిలో దేనిని పట్టుకున్నా అది మీకేం చేస్తుందంటే ముక్తిని పొందడానికి కావలసిన స్థితిని ఇస్తుంది. కానీ రెండింటిలో ఏది ప్రత్యేకమని అడిగితే మాత్రం జ్ఞానయోగము కంటే కర్మయోగమే గొప్పది. ఇక్కడ జ్ఞానయోగం అంటే జ్ఞానముతో కూడి సన్యాసం స్వీకరించడం. అంటే కాషాయ వస్త్రాలను ధరించేసి కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదండి, అలాంటి సన్యాసం. అలాంటి సన్యాసము కంటే కూడా
మీరు పూర్వజన్మలలో ఎవరెవరికైతే రుణపడి ఉన్నారో, ఆ రుణానుబంధాన్ని తీర్చుకుంటూ ఇక్కడ మీరు యోగమును పొందడం కోసం మీ యొక్క ఉద్ధరణకు అవసరమైనటువంటి మీ శ్రేయస్సును పెంచేటటువంటి పరోపకార నిమిత్తంగా పరులకు ఉపకారం చేసే విధంగా మీరేం చేయాలి? పుణ్యకర్మలను ఫలితాన్ని విడిచిపెట్టి కర్మ చేయండి. అంటే ఫలాలను కోరకూడదు. ఒక పనిని చేస్తే దీని వలన ఎంత లాభం వస్తుంది అని కాకుండా, ఈ పని చేయడం నా బాధ్యత. అంటే మన కుటుంబానికి సంబంధించిన విషయాలైతే మనకవి ఎంత కష్టమైన పనులైనప్పటికీ కూడా ఇష్టంగా చేస్తాం. కానీ పక్కింటి వాళ్లకు బజారుకి వెళ్లి ఒక టాబ్లెట్ కొనుక్కరావాలన్నా మనం ఎంతో భారంగా తీసుకుంటాం. అయ్యో! పెట్రోల్ ఖర్చవుతుంది. ఇప్పుడు నేను మెడికల్ షాప్ వరకు వెళ్తే పెట్రోల్ ఖర్చవుతుంది. వీళ్ళు తెమ్మన్న టాబ్లెట్‌లకు డబ్బులిస్తారు గానీ, బైక్ పెట్రోల్‌కి డబ్బులిస్తారా? మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికో ఒక చిన్న ఇబ్బందొచ్చింది. ఏదో కడుపు నొప్పొచ్చింది. ఇప్పుడు మీరెలా తీసుకుంటారు? అయ్యో! అమ్మాయికి కడుపు నొప్పొచ్చింది అని గబగబా వెళ్ళే ప్రయత్నం చేస్తారా? ఈ అమ్మాయికేంటి కడుపు నొప్పొచ్చింది. ఇప్పుడు మెడికల్ షాప్‌కెళ్తే డబ్బులు ఖర్చవుతాయి. పెట్రోల్ ఖర్చవుతుందని ఆలోచిస్తారా? ఆలోచించం. అంటే నా వాళ్ళు, పరాయి వాళ్ళనే వ్యత్యాసాలున్నంత వరకు మనం ఏం చేస్తామంటే, మనకు ఎంత ఖర్చయినా అది లెక్కలోకి రాదు. కానీ పరులకు ఏదైనా చిన్న ఉపకారము చేసినా, ఈ పని చేయడం వల్ల నాకేంటి లాభమని మన యొక్క జీవన సరళి అంతా ఇలాగే ప్రయాణం చేస్తుందండి. ఈ ప్రయాణంలో భగవంతుడు మనందరికీ కూడా ఒక సూచన చేస్తున్నారు. మీ లోపట అంటే ఈ శరీరం లోపట ఉన్నటువంటి మిమ్మల్ని మీరు విడిపించుకోవాలి అంటే, దేహ సంబంధమైన విషయాలలో మీరు ఎంత బాధ్యతతో నిర్వహిస్తారో మీ యొక్క కర్మలను, అదే విధంగా మీరు పరోపకార నిమిత్తంగా కూడా అదే విధంగా మీరు ఆ కర్మలను చెయ్యగలిగితే, పరులకు ఉపకారం చేసి కూడా ఇది నా బాధ్యత అని అనుకోగలిగితే, అది మీ యొక్క శ్రేయస్సు అవుతుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ కర్మయోగమును ముందుంచారనమాట. అంటే కర్మయోగానికి పెద్ద పీట వేశారు. కర్మ ఫలాలను విడిచిపెట్టాలనేటటువంటి కోరిక ఎవరికీ అంటే కర్మ ఫలాలను విడిచిపెట్టాలనే కోరికే ఉండాలి తప్ప, కర్మలను విడిచిపెట్టాలనే కోరిక మీకు ఉండకూడదు. నేనిక సన్యాసం తీసుకుంటాను అనేటటువంటి భావన ఎవరికీ కలగకూడదు. ఎప్పుడు కలగాలి ఆ విషయం అంటే, ఇక నీకు ఈ దేహానికి సంబంధించి ఏ వస్తువు పట్ల కూడా ఆశ కానీ, అనురాగం కానీ లేకుండా పూర్తిగా రమణ మహర్షులు ఇంటి నుండి వెళ్ళేటప్పుడు తనకు కలిగినటువంటి భావనలు మనకు కూడా కలిగిన రోజున ఖచ్చితంగా మనం సన్యాసం తీసుకోవచ్చు. ఇంకా బ్రహ్మచారి కూడా సన్యాసం తీసుకుంటాడండి. అతడికి కూడా తప్పులేదు. ఎందుకు అంటే, అతడు వివాహానికి పూర్వమే తానెవరో తను తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం కలిగినప్పుడు అతడు అతని తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి బాధ్యతలను చూడనవలసిన అవసరం లేదు. అంటే బ్రహ్మచారికి భగవంతుడు ఆ అవకాశాన్ని ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తున్నారు, రుణానుబంధం పూర్తయ్యేంత వరకు కూడా మీరు మీ యొక్క బాధ్యతలను నిర్వర్తించాలి అని చెప్పేసి చెప్తారు. అంటే భార్యా బిడ్డలకు సంబంధించినటువంటి విషయ త్యాగం ఎప్పుడు చేయగలుగుతారంటే, యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని కృష్ణ పరమాత్మ ఆల్రెడీ మనకు 3వ అధ్యాయంలో 17వ శ్లోకంలో వివరణ చేసి ఉన్నారు. మీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క సుఖము చేత మీరు రమించినప్పుడు, ఇక మీరు ఏ విధమైనటువంటి దేహ సంబంధమైనటువంటి కర్మలను చెయ్యవలసిన అవసరం లేదు. తస్య కార్యం న విద్యతే. ఏ పని చెయ్యక్కర్లేదు మీరందరూ కూడా. అంటే మనం కర్మ బంధంలో ఎప్పటి వరకు పడతామంటే, కర్మ ఫలాల మీద ఆసక్తి ఉన్నంత వరకు కూడా మనం బంధంలో పడే అవకాశం ఉంది. మనము ఆత్మానందాన్ని అంటే లోపట ఉన్నటువంటి ఆత్మ చేత రమిస్తున్నటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రం ఇక మీరు ఏ విధమైనటువంటి కర్మలను చెయ్యవలసిన అవసరం లేదు అని ఆల్రెడీ మనకు 3వ అధ్యాయంలో చెప్పినా
మన అందరికీ సరిగా అర్థం కాదేమోనని అర్జునుడు మన తరపున మరి కర్మయోగం గొప్పదా లేకపోతే జ్ఞానయోగము సన్యాసము గొప్పదా అని అడిగినప్పుడు కర్మయోగము ఖచ్చితంగా మీరు చేసి తీరవలసిందే. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి అని మరొక్కసారి కర్మయోగానికి పెద్దపీట వేశారు. అంటే మీరు ఏం చేయాలి? కర్మయోగమునందు అంటే దేహ సంబంధమైనటువంటి విషయాలను మీరేం చేయాలి అనంటే కర్మ ఫలాలు విడిచిపెడుతూ కర్మలు చెయ్యాలి. మీకు అప్పజెప్పబడిన బాధ్యతలన్నీ కూడా చెయ్యండి. అలా కాకుండా నేను వీటన్నింటినీ విడిచిపెట్టి సన్యాసం తీసుకుంటాను అంటే మాత్రం అది చాలా కష్టంతో కూడినది. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః అంటే కర్మయోగము లేకుండా సన్యాసము ద్వారా ముక్తిని పొందడం అనేది చాలా కష్టాన్ని కలిగి ఉంటుంది. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి. బాధ్యతలను విడిచిపెట్టి సన్యాసం తీసుకుని ముక్తిని పొందడం కంటే బాధ్యతలను నిర్వర్తిస్తూ మీ యొక్క శ్రేయస్సుని పెంపొందించుకునేలాగా పరోపకార నిమిత్తంగా మీరు కర్మ చేస్తే అంటే కర్మయోగాన్ని ఎంచుకుంటే శీఘ్రముగా మీరు ముక్తిని పొందుతారే తప్ప మీరు నేను సన్యాసం తీసుకుంటేనే నాకు ఈ కుటుంబము భగవంతుణ్ణి చేరడానికి అడ్డుగా ఉంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వారందరికీ భగవంతుడు చెప్తున్నారు, మీ స్థితి రమణుల స్థాయిలో ఉన్నప్పుడు రమణులు ప్రతి క్షణము కూడా ధ్యానంలో కూర్చునేవాడట 16వ సంవత్సరంలో. అలా కూర్చుంటున్నప్పుడు పుస్తకం పట్టుకొని అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే వాళ్ళ అన్నయ్య గారు అన్నారట, నీలాంటి వాళ్లకు ఇట్లాంటి ఇండ్లు పనికిరావురా, ఎక్కడికో సన్యాస ఆశ్రమాలకు ఎక్కడికో దేవాలయాలలోనే పనికొస్తావు కానీ అంటే కోపంతో అనమాట. ఈ పిల్లవాడు చదువుకోవట్లేదు, చదువుని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయన ఆక్రోషంతో అన్నటువంటి మాట రమణులకు వెంటనే తన యొక్క కర్తవ్యాన్ని వాళ్ళ అన్నగారు చెప్పినట్టుగా అనిపిస్తుందన్నమాట. వెంటనే అన్నయ్య గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు మనసులో. నేను ఇక్కడ కాదు ఉండవలసింది, నేను వెళ్ళవలసిన ప్లేస్ మరొక చోట ఉంది అని చెప్పేసి మరి అరుణాచలాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. అదే క్షణంలో ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అంటే మనకి కూడా ఆ స్థితి వచ్చేంత వరకు కూడా ఇక్కడ మీరు మీకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం ఏం చేయండి? నిష్కామంగా ఫలితాన్ని భగవంతుడికి సమర్పించి మరి భగవంతుడి నిర్ణయించినటువంటి పరోపకార నిమిత్తంగా జరిగేటటువంటి పుణ్యకార్యాలను చేస్తూ మరి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే తొందరగా ముక్తిని పొందుతారు. అలా కాకుండా నేను సన్యాసము ద్వారానే గృహాదులు విడిచిపెట్టి నేను సన్యాసం తీసుకుంటేనే బాగుంటాను అంటే 6వ అధ్యాయాన్ని కృష్ణ పరమాత్మ ఆ శ్లోకంతోనే ప్రారంభిస్తున్నారనమాట. చాలా మంది మేం సన్యాసం తీసుకుంటామని చెప్పేసి సన్యాసం కోసం ప్రయత్నం చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ చక్కనైన సమాధానం చెప్తారు. ఆల్రెడీ చెప్పారు. ఏమన్నారు? మీరు కర్మయోగమునందు కర్మ ఫలాలను విడిచిపెట్టి నిష్కామంగా కర్మ చేయండి. ఈ మాట కోసం అని చెప్పి 18వ అధ్యాయంలో 11వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. మీరు అన్ని కర్మలను విడిచిపెట్టి ముక్తిని పొందలేరు. అంటే కర్మలను విడిచిపెట్టకూడదు, కర్మ ఫలాలను విడిచిపెట్టండి, అప్పుడు మీరు ముక్తులవుతారంటారు. నహి దేహభృతా శక్యం. ఇప్పుడు మా ఇంటికి బంధువులు వచ్చారండి. బంధువులు వస్తే ఆ బంధువులలో నన్ను సరిగా చూసుకున్నటువంటి బంధువులు వచ్చారు, నాకు ఇష్టం లేని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నేనేం చేస్తాను? వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వకుండా ఉండడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. అంటే కర్మ చెయ్యకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తాను. కాసేపు వీళ్ళని ఏదో పలకరించినట్టుగా పలకరిస్తే వాళ్లే వెళ్ళిపోతారు, ఇప్పుడు వీళ్ళకి వంట చేసి పెట్టేటటువంటి బాధ్యత పోతుంది అని చెప్పి నేను అనుకున్నాను అనుకోండి. భగవంతుడు అంటున్నారు, దానికంటే కూడా మీరు వచ్చినటువంటి వాళ్ళలో దైవాన్ని చూస్తూ మీరేం చేయండి? కర్మ ఫలాలను నాకు విడిచిపెట్టి
మీ వంతుగా ఎంత చేయగలరో, అంటే వాళ్ళకు ఎంత మేరకు ఆతిథ్యాన్ని ఇవ్వగలరో ఆతిథ్యాన్ని ఇవ్వండి. భగవంతుడికి కర్మ సమర్పణ చేసి మీరు ఆ కర్మ చేసుకోండి. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది మీకు ముక్తిని ప్రసాదిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మీరు పూర్వజన్మలలో వాళ్ళకి భోజనం పెట్టాలని పరమాత్మ రాసి పెట్టారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనం పూర్వజన్మల్లో చాలా సార్లు భోజనం చేశాం. ఇప్పుడు ఆ రుణానుబంధాన్ని తీర్చడానికి ఆ ఇంటి యజమాని కుటుంబంతో సహా మన ఇంటికొచ్చారు. అంటే మనం ఎక్కడైనా, ఎవరింట్లో అయినా, ఏదైనా మనం అనుభవించినప్పుడు దాని యొక్క రుణాన్ని మనం ఖచ్చితంగా తీర్చుకోవాలండి. ఆ రుణాన్ని తీర్చుకోకుండానే నేను ఆత్మ యొక్క స్థితిని పొందుతాను అంటే అది ఖచ్చితంగా జరగదు. అందుకే చిన్న కథ అండి. ఏంటి అంటే ఒక రాజుగారు చాలా గొప్పగా పరిపాలన చేసేవారండి. శత్రు రాజ్యాలన్నింటినీ కూడా చాలా చక్కగా జయించేవాడు. వాళ్ళ దగ్గర నుంచి సమస్త సంపదలు దోచుకొని వచ్చి తన యొక్క కోశాగారంలో భద్రపరచడం ప్రారంభించాడు. ఇక ఉండగా ఉండగా ఇతడు అనేక రాజ్యాలను గెలుస్తున్నాడు. అనేక రకములైనటువంటి వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి సిరి సంపదలన్నీ కూడా తాను ఒక పెద్ద గోడాంలో ఏర్పాటు చేసుకున్నాడనమాట కోశాగారంలో. ఇదంతా చూసిన తర్వాత ఆశ కలిగింది తనకి. నా శరీరము వృద్ధాప్యాన్ని పొందుతుంది. ఈ సంపదను నేను ఎప్పటికైనా నేనే అనుభవించాలి. ఎందుకంటే ఆయన యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి కూడా వృద్ధాప్యం వచ్చేంత వరకు యుద్ధాలను చేస్తూ సంపదలను పొందుతూ ఆయన ఏం చేశాడు? మరి ఎంతో గొప్పదైనటువంటి ఒక నిధిని తాను తయారు చేసుకున్నాడు. ఇంత నిధిని నేను పూర్ణంగా అనుభవించకుండానే వెళ్ళిపోతున్నాను. ఎలాగైనా దీన్ని నేనే అనుభవించాలని ఒక సంకల్పం చేసుకున్నాడనమాట మనసులో. చేసుకోవడమే కాదండి. ఏం చేశాడంటే, ఆ నిధిని సంరక్షించడం కోసమని చెప్పేసి, ఆ వ్యక్తి ఒక వంశం వాళ్ళను కూడా ఏర్పాటు చేశారు. ఆ వంశం వాళ్లకు ఆ నిధిని కాపాడినందుకు వాళ్లకు ప్రతి నెల ఆదాయం అందేలాగా కూడా, వాళ్లకు సంబంధించి కూడా మళ్ళీ ఇంకో చిన్న కోశాగారాన్ని ఏర్పాటు చేసి, అక్కడి నుంచి వీళ్ళకి ఆదాయం వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేసి మరణించాడు. వృద్ధాప్యం వచ్చింది. చివరికి మరణ సమయం కూడా ఆసన్నమైంది. వెళ్ళిపోయాడు. సుమారు ఒక 300 సంవత్సరాల తర్వాత అనేక జన్మలను ఎత్తుతూ మరణిస్తూ పుడుతూ ఏం చేశాడు? ఒకానొక స్థితిలో ఆత్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మజ్ఞానము చేత రమించగలిగిన స్థితిని చేరుకున్నాడు. ఇక దేహబంధాలన్నింటి పట్ల కూడా విరక్తి కలిగింది. అంటే యదృశ్యం తన్నశ్యం అనే పదానికి ఆయన చక్కగా ఆచరణలో పెట్టుకున్నాడు. కంటికి కనపడుతున్నదంతా కూడా నశించిపోతుంది. శాశ్వతమైనది ఆత్మానందమే అని బ్రహ్మానందాన్ని పొందడం కోసం అని చెప్పేసి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో ఒక ఆకాశవాణి ఒక మాట పలుకుతుంది. నీవు బాహ్య సంబంధమైనటువంటి విషయాల మీద వ్యామోహం లేదంటున్నావు. పూర్వము నువ్వు ఒకానొక జన్మలో మహారాజుగా ఉండి ఎంతో సంపదను నువ్వు సమకూర్చుకున్నావు. ఏనాటికైనా ఈ సంపదను నేనే అనుభవించాలనేటటువంటి కోరికను నువ్వు సంకల్పం చేసుకుని ఉన్నావు. ఆ సంపద యొక్క వినియోగము జరగనిదే బ్రహ్మానంద వైభవమును పొంది నువ్వు బ్రహ్మస్థితిలోకి బ్రహ్మమునందు ప్రవేశించడానికి కావలసిన స్థితి నీకు కలగాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆ నిధిని నువ్వు ఏం చేయాలి? అనుభవించి రమ్మని చెప్పారట. ఆశ్చర్యపోయాడు. ఒకప్పుడు అజ్ఞానము చేత కూడబెట్టుకున్న సంపద ఇవాళ భగవంతుణ్ణి పొందడానికి ఎంతో గొప్ప సాధన చేసి ఉన్నాడు. ఇంత గొప్ప సాధన చేసినటువంటి ఆయనకు ఆయన తెలిసి తెలియక చేసినటువంటి సంకల్పం పరమాత్మను పొందకుండా అడ్డుపడిందండి. ఇప్పుడు నేనేం చేయాలి అంటే నీ నిధిని ఎక్కడ ఉందో నువ్వే వెతుక్కో. వెతుక్కొని ఆ నిధిని నువ్వేం చేయాలి? దానిని వినియోగం చేసి రా. అప్పుడు నువ్వు నీ లోపటున్న ఆత్మానందంలో ఉన్నటువంటి పరమ పదవిని పొందుతావు అన్నప్పుడు చూడండి, తెలిసి తెలియక చిన్నపిల్లలు తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వలన కలిగేటటువంటి ఫలితాలను తలుచుకొని చాలా ఏడుస్తుంటారండి. అంటే అజ్ఞానం చేత మనం కూడా ఇప్పుడు ఒక దేవత ప్రత్యక్షమయ్యి మీకేం కావాలి అంటే స్వామి సంపదలు ఇవ్వండి, లేకపోతే ఒక పెద్ద ఉద్యోగం ఇవ్వండి, మంచి భార్యనివ్వండి అని రకరకాలైనటువంటి దేహ సంబంధమైన విషయాలు అడుగుతారు. కానీ
ఆత్మజ్ఞానాన్ని పూర్ణంగా పొందుతున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? నన్ను దేహబంధాల నుంచి విడిపించండి, భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రసాదించండి, భగవంతుడి మీద భక్తి, దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలిగేలాగా నాకు అనుగ్రహం చెయ్యండి మహాప్రభో, నాకు ఇంకేం అవసరం లేదండి అంటారు. అంటే చూడండి, ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు సంపదలు కోరుకుంటున్నారు. ఆ సంపదలు ఏనాటికైనా ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు వదిలిపెట్టిపోవాలి. అక్కడ మహారాజు కూడా తాను సంపాదించిన సంపదను చూస్తే ఎట్లాగైనా నేను వీటిని అనుభవించాలనుకున్నాడు. అనుభవించాలనుకొని ఒక సంకల్పం చేసుకొని వెళ్ళిపోవడం వల్ల అనేక జన్మలలో సద్గురువు యొక్క అనుగ్రహము చేత ఏం జరిగింది? మరి బాహ్యమైన విషయాలలో ఉన్నటువంటి నశ్వరత్వాన్ని తెలుసుకున్నాడు. శాశ్వతమైనటువంటి బ్రహ్మానందం కోసం పరితపిస్తున్న సందర్భంలో తాను ఏదైతే తెలిసి తెలియక కోరుకున్నటువంటి కోరిక ఇతనికి ఈ రోజున శాపమైంది. వెతుక్కుంటూ వెతుక్కుంటూ చాలా రోజులు, చాలా కాలం పాటు ప్రయాణం చేసి చేసి ఎక్కడ దాచిపెట్టుంటాను, ఆ నిధి ఎక్కడుంది అని చెప్పేసి ఒక చోటికి ఒకసారి ఇక చివరికి తాను ఎక్కడైతే ఆ కోశాగారాన్ని, అంటే పూర్వజన్మ యొక్క స్మృతి అండి, బ్రహ్మజ్ఞానం ఉంది కదా, బ్రహ్మజ్ఞానము యందు తనకి కొన్ని సిద్ధులు కూడా కలుగుతాయి. ఆ సిద్ధుల చేత చిట్ట చివరికి తాను ఎక్కడైతే నిధిని దాచిపెట్టాడో ఆ ప్రదేశానికి వెళ్ళగలుగుతాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ నిధి నాది అని చెప్తే ఎవరు ఒప్పుకునేలా లేరు. అప్పుడు ఎవరు ఆ నిధి ఒక చోట ఉంది అంటే దొంగలందరూ కూడా ఆ నిధిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు కదా. ఆ నిధిని కాపాడటం కోసం అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు నియమించబడతారు. ఇప్పుడు ఆ వ్యక్తులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ నిధిని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నప్పుడు ఈయన కూడా వెళ్ళి ఆ నిధిని నాది అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు బాణాలతో ఈయన మీద ప్రయోగం చేస్తారు. అయితే ఆయన ఒక మాట చెప్తాడనమాట. ఆయన మరణించేటప్పుడు ఆ నిధికి కాపలా పెట్టేటప్పుడు, నన్ను మీరు ఎలా గుర్తిస్తారు అంటే, నేనే వచ్చిన రోజున మీరు వేసిన బాణాలు నాకు తగలక మీకే తగులుతాయి. అప్పుడు ఆ నిధికి వారసుని నేను అని చెప్పేసి గుర్తుపెట్టుకొని ఆ నిధిని నాకు అప్పజెప్పండి అంటారు. ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తిని చూసి అక్కడ నిధిని కాపలా కాసేటటువంటి భటులు ఈయన మీద బాణప్రయోగం చేసినప్పుడు ఆ బాణాలు తిరిగి వాళ్ళకే వెళ్లి తగులుతాయి. అప్పుడు గుర్తిస్తారనమాట, స్వామి మీ నిధిని ఇప్పటి వరకు కూడా మా వంశాలన్నీ కూడా కాపాడుకుంటూ వస్తున్నాయని. వాళ్ళందరూ కూడా ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఆ నిధిని, ఇప్పుడు ఆశ లేదు కదండి, దాన్ని అనుభవించాలనేటటువంటి కోరిక లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆ నిధినంతా కూడా అన్నేండ్ల నుంచి కూడా ఆ సంపదను కాపాడుతున్నందుకు ఆ వంశంలో వాళ్ళకి కొంత పంచిపెట్టాడు. ఆ నిధిని దాచిపెట్టినటువంటి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా సిరి సంపదలన్నీ పంచిపెట్టి ఆ నిధిని పూర్ణంగా ఇక తనకంటూ ఏ వస్తువు లేనటువంటి స్థితికి వెళ్ళిపోయి తానేం చేస్తాడంటే ఇక ఆ ముక్తి మార్గం వైపు ప్రయాణం చేస్తారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఇదే, నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. మీరు కర్మలను విడిచిపెడదామంటే కుదరదు. కర్మ ఫలాలను విడిచిపెట్టినప్పుడు మాత్రమే మీకు సాధ్యమవుతుంది. ఇక్కడ చూడండి, ఆయన ఇప్పుడు సంపదను పంచిపెట్టేటప్పుడు అందరికీ కూడా పంచిపెట్టాడు. నేను చేస్తున్నాననే గర్వంతో కాకుండా భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని అర్హత కలిగిన వాళ్ళందరికీ ఈశ్వరుడే పంచుకుంటున్నారని కర్తృత్వాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి అక్కడ ఉన్న సంపద మీద ఏమాత్రం వ్యామోహం లేకుండా ఫలితములను కోరకుండా చక్కగా అందరికీ దానం చేసి వచ్చి చివరికి బ్రహ్మానంద వైభవాన్ని పొందుతాడు. అంటే ఇక్కడ చెప్తున్నారు, కర్మ ఫలములను విడిచిపెట్టాలి అనే కోరికను కలిగి ఉండాలే తప్ప కర్మలను విడిచిపెట్టకూడదు. మన ఇంటికి వచ్చినటువంటి వారు మనకు నచ్చిన వారు, నచ్చని వారు ఎవరైనా కానివ్వండి, ఈశ్వరుడు మీకు అప్పజెప్పబడినటువంటి కార్యమును చెయ్యండి అంటే ఇక్కడ నేను విడిచిపెట్టదగిన కార్యము లేదు, నేను కోరుకోవలసిన కార్యము ఏమీ లేదని ఎవరైతే నిష్కామంగా జీవించటానికి సిద్ధమవుతారో వాళ్ళు ముక్తిని పొందుతారంటారు. అందుకే యోగ వాసిష్టంలో వశిష్ఠుడు చెప్పారనమాట, ఈ దేహము నేను కాదు, ఈ దేహాన్ని నడిపించేటటువంటి దైవమే అన్ని రకాలైనటువంటి కర్తవ్యాలను నిర్వర్తిస్తుందన్నప్పుడు
ప్రతి ఒక్కరూ మనసులో చేయవలసిన భావన. ఇప్పుడు నేను శరీరము కాదు, ఆత్మని అని అనుకుంటున్నాం కానీ, ఎందుకు ముక్త స్థితిని పొందలేకపోతున్నాం? భగవంతుడిని ఎందుకు పొందలేకపోతున్నామంటే, ఇక్కడ మనం సాధనలో ఒక చిన్న లోపం చేస్తున్నాం. నేను కోరుకోవలసింది లేదు. నేను తిరస్కరించవలసినది కూడా లేదు అని 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు భగవంతుడు ఏదిస్తే అది ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చిందనుకోండి, ఆ కడుపు నొప్పి ఖచ్చితంగా నేను అనుభవించి తీరాలి. తర్వాత ఇప్పుడు నాకు సంపదలొచ్చాయనుకోండి, ఆ సంపదలను కూడా నేను అనుభవించి తీరాలి. అంటే భగవంతుడు ఏదైతే ఇచ్చారో ఇచ్చినటువంటి దానిని ఖచ్చితంగా అనుభవిస్తున్నాం. ఖచ్చితంగా స్వామి నాకిది ఇవ్వండి అని కోరుకోవటం లేదు. అదే విధంగా ఇంకొకటేంటి, నాకిది వద్దు స్వామి అనటానికి వీల్లేదు. నాకు కడుపు నొప్పి ఎందుకొచ్చింది స్వామి? రోజు మిమ్మల్నే పూజిస్తున్నాను కదా అని, ఆ కడుపు నొప్పికి సంబంధించినటువంటి విషయాన్ని నువ్వు వ్యతిరేకించకూడదు. నీ ఇంటికొచ్చిన బంధువుని, బంధువులలో నీకిష్టం లేని వాళ్ళుంటే వాళ్ళని వ్యతిరేకించకూడదు. వచ్చిన వాళ్ళ మీద అధికమైన ప్రేమ కలిగి ఉండకూడదు. భగవంతుడే నీతో ఉన్నాడు అనుకున్నప్పుడు, భగవంతుడి మీద భక్తి తప్ప ప్రేమ, తర్వాత ద్వేషం అనే 2 విషయాలను విడిచిపెట్టి, మీరు ఏదిస్తే దానిని సంతోషంతో స్వీకరిస్తారని ఎవరైతే భగవంతుడు చెప్పిన జ్ఞానంతో కూడి ప్రవర్తిస్తారో, ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పారనమాట పరమాత్మ. ముక్త సంగోనహం వాది దృచ్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార కర్త సాత్వికముచ్యతే. భగవంతుణ్ణి చేరడానికి మనం కర్మను ఎలా చెయ్యాలో పరమాత్మ చెప్తున్నారు. మనకిష్టమైన పనులనుకోండి చాలా ఆనందంతో చేస్తాం. ఇష్టం లేని పనులనుకోండి చాలా కష్టంతో, దుఃఖంతో చేసేస్తాం గదా! ఇక్కడ ఈశ్వరుడు మనందరికీ మీరందరూ కర్మ ఎలా చేయాలో నేర్పిస్తానని ఒక కర్మను చేసేటప్పుడు, ఒక కర్మ అంటే మీరు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చేసేటటువంటి ప్రతి కర్మ యందు ఎలా ఉండాలి? ముక్తః ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేనిని? సంగమును విడిచిపెట్టాలి. అంటే ఏ పని చేస్తూ ఉన్నా ఇది నేను ఖచ్చితంగా చేసి తీరవలసినదే కానీ విడిచిపెట్టదగిన కర్మ కాదు అని చెప్పి మనకు అప్పచెప్పబడినటువంటి పనులు, నువ్వు ఉదయం లేచినప్పుడు నీకు ఇష్టం లేకపోయినా పళ్ళు తోముకుంటావు కదండి, నీకు ఇష్టం లేకపోయినా పనులన్నీ చేసుకుంటారు కదా. అంటే ఇష్టము అయిష్టము అనే 2 విషయాలు వదిలిపెట్టి ఏం చేయాలి? ఈ పని నేను చేసి తీరవలసినదే అని చెప్పేసి ఇప్పుడు మామూలుగా బాగా చల్లగా ఉందనుకోండి, అబ్బా! పొద్దున్నే లేసి స్నానం చెయ్యాలా అని చెప్పి, అయ్యో! శాస్త్రం చెప్పింది నేను స్నానం చెయ్యాలని చెప్పేసి నీరసంగా ఇష్టం లేకపోయినా స్నానం చేశారనుకో, అది భగవంతుడికి నచ్చేటటువంటి కార్యం కాదు. మీరు మెలకువతో ఉన్నప్పటి నుంచి అంటే నిద్ర లేచినది మొదలు నిద్రపోయేంత వరకు కూడా ఈశ్వరుడు మీకు ఏ ఏ కార్యములను అప్పచెప్పారో వాటన్నింటినీ ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు. మనకు 18వ అధ్యాయం 26వ శ్లోకం అండి. అందరం ఈ ఒక్క మాటను గనక పట్టుకొని మన జీవితాన్ని ప్రారంభిస్తే ఎక్కడా నిరాశ లేదు, అత్యుత్సాహం లేదండి. భగవంతుడు చెప్పిన ఎన్నో శ్లోకాలను మనం అన్నింటినీ ఆచరించినట్టే. ఏంటి? నువ్వు ఉదయం లేవగానే సంతోషంతో పనిని ప్రారంభించు. పనిని ప్రారంభించి అది ఏ పని చేస్తున్నావు? ఇవాళ నేను నాకిష్టమైన ఊరెళ్తున్నాను, ఇష్టం లేని ఊరెళ్తున్నాను కాదు. ఈశ్వరుడు నాకు అప్పజెప్పిన పనిని నేను చేస్తున్నాను అని మనం ఏం చేయాలి? ఈశ్వరుడి మీద ఉన్నటువంటి భక్తి చేత ఇప్పుడు అమ్మ పిల్లవాడిని నిద్ర లేపి ఎక్కడికో పంపించింది. ఆ పంపించినప్పుడు అమ్మకేం పనిలేదు, ఈ రోజు ఇక్కడి బొమ్మ పోయి వెళ్ళి రమ్మంటుంది అని చెప్పేసి అన్నారనుకోండి, అది వాడు ఆ పనిని చేస్తాడు కానీ బాధతో చేస్తాడు. అమ్మ పని చెప్పింది అంటే అమ్మ ఇందులో ఏదో నా యొక్క శ్రేయస్సును ఆలోచించి ఉంటుంది కాబట్టి అమ్మ నాతో చేయించే ప్రతి పని కూడా నాకు మంచే జరిపిస్తుందని అనుకున్నప్పుడు పిల్లవాడు అమ్మ లేపగానే చాలా సంతోషంతో అమ్మ చెప్పిన పని చేసేస్తాడు. అదే విధంగా మనకి కూడా భగవంతుడి మీద అమితమైనటువంటి భక్తి విశ్వాసాలున్నాయి. ఇప్పుడు భగవంతుడి శాస్త్రంలో చెప్పబడిన మాటను మనం ఏం చేస్తున్నాం? మన నిత్య జీవితంలో అన్వయం చేసుకుంటున్నాం. ఎలా అన్వయం చేసుకుంటున్నాం? ఫలితాన్ని విడిచిపెట్టి, అంటే నేనిది చేస్తున్నాను అనేటటువంటి అహంకారము లేకుండా,
నేను కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎవరికైనా ఆహ్, మన నిత్య జీవితంలో రోజువారీ కర్మలలో రోజు ఎవరికో ఒక రూ. 100 దానం చేసే అలవాటును మనం అలవాటు చేసుకున్నామనుకోండి. నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా ఏం చేయాలి? ముక్తః అంటే విడిచిపెట్టాలి. ఆసక్తిని, సంగమును విడిచిపెట్టు. ఈశ్వరుడు నన్ను ప్రతిరోజు కూడా ఒక దైవ సంబంధమైన కార్యం చెయ్యమన్నారు. ఆ కార్యంలో నాకు నచ్చినటువంటి ఒక పని ఏంటి? ఎంతో నాకు నా సంపాదనలో రోజుకొక రూ. 100 ఎవరికో ఒకరికి దానం చెయ్యాలని నేను నిర్ణయించుకున్నాననుకోండి. ఇప్పుడు ఆ పనిని చేయడంలో ఎలా ఉండాలి? దృత్యుత్సాహ సమన్వితః ధైర్యముతో, ఉత్సాహంగా ఆ పని చేయాలి. ఏంటో నా కర్మ రోజు రూ. 100 ఇవ్వాలా ఇప్పుడు నేను సంపాదించిన ఆస్తంతా అని బెంగ పెట్టుకోవడం కాదు. ఈశ్వరుడు నాకు అప్పజెప్పారు ఈ పని. నేను చేసేస్తానని ఒక అమ్మాయట ప్రతిరోజు ఒక మెడికల్ షాప్ ముందు సాయంత్రం పూట 5 కాగానే కూర్చుంటుందట. మెడికల్ షాప్ ముందు ఒక అరగంట కూర్చుంటుందట ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కూర్చుంటే తెలిసిన వాళ్ళు అడిగారు, "ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నారు?" అనంటే, చాలా బాగా పరిచయం ఉన్నటువంటి, ఏం లేదు అంకుల్ మా నాన్నగారు రోజు నాకు ఒక రూ. 100 ఇస్తారు కాలేజీకి వెళ్ళేటప్పుడు. అందులో ఒక రూ. 50 నా ఖర్చులకు సరిపోతాయి. మిగిలినటువంటి రూ. 50తో నాకు ఎవరికైనా ఏదైనా ఒక మంచి కార్యం చెయ్యాలి. ఎవరికైనా కష్టంలో ఉన్నవారికి ఆదుకోవాలనేటటువంటి కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చుకోవడం కోసం నేనిక్కడ కూర్చుంటానన్నారు. అర్థం కాలేదాయనకి. అదేంటమ్మా ఇక్కడెందుకు కూర్చున్నావు? మెడికల్ షాప్ ముందు ఎందుకు కూర్చున్నావంటే, మెడికల్ షాప్ దగ్గరికి మందులు కొనుక్కోడానికొస్తారు. వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరైనా మందులు కొనుక్కోవడంలో గనక కొంచెం ఇబ్బంది పడితే, ఆ ఇబ్బంది పడిన వారికి ఆ రూ. 50కి ఎన్ని మందులొస్తాయో ఆ మందులు నా చేతులతో నేను ఆ డబ్బులతో వాళ్ళకి నేనేం జేస్తాను? ఆ మందులిప్పిస్తాను. అదెలా గుర్తిస్తావు అని అడిగారట. అంటే ఇప్పుడు ఒకాయనకి ఏదో చేతికేదో చిన్న దెబ్బ తగిలిందండి. ఆ దెబ్బ తగిలితే ఆ దెబ్బకు సంబంధించినటువంటి మెడికల్ షాప్ దగ్గరికొచ్చి, "ఈ చేతికి గాయమైందండి. ఈ గాయం తగ్గడానికి మందులివ్వండి" అంటే, ఆ మెడికల్ షాప్ ఆయన జెప్తాడు. 4 రోజులు ఉదయం, సాయంత్రం టాబ్లెట్లు వేసుకోవాలి అని ఈ రూ. 100 ఖర్చవుతుంది అని చెప్పారనుకోండి. ఆయన జేబులో డబ్బులు చూసుకొని, 2 రోజులకివ్వండి సరిపోతాయండి. నేను తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుంటానంటే, అంటే 4 రోజులకు కొనుక్కోడానికి అతని దగ్గర డబ్బులు లేవని నేననుకుంటే, నిజంగా అతని పరిస్థితిని చూసినప్పుడు, నేనప్పుడు ఏం జేస్తాను? ఆ 2 రోజులతో పాటు ఈ 2 రోజులకు అవసరమైనటువంటి డబ్బులు నేనిచ్చేసి వెళ్ళిపోతానండి అన్నారు. అంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆచరించినప్పుడు మాత్రమే భగవంతుడికి చేరువవుతాం కానీ, రూ. 100 ఇవ్వమన్నారు కదా అని ఏదో ఇవాళ రూ. 100 ఎవడికో ఒకడికి ఇచ్చేసి చేతులు దులుపుకోవటం కాదు. ఈ అమ్మాయి చూడండి, తన పాకెట్ తనకు తండ్రి ఖర్చుల నిమిత్తం ఇచ్చినటువంటి డబ్బును వినియోగించడంలో కొంత శ్రమ కూడా తీసుకుంది. ప్రతిరోజు తన దినచర్యలో ఏం పెట్టుకుంది? ఆ మెడికల్ షాప్ ముందు కూర్చుంటుంది. ఆ మెడికల్ షాప్ ముందు కూర్చొని తానేం చేస్తుంది? దృత్యుత్సాహ సమన్వితః ఉత్సాహంతో, ధైర్యంతో ఏం చేస్తుంది? అవతలి వారికి మంచి చెయ్యాలనేటటువంటి సంకల్పంతో, నేను చేస్తున్నాననేటటువంటి సంకల్పం లేకుండా, అహంకారం లేకుండా, ఆ ఫలితాన్ని విడిచిపెట్టి ఏం చేస్తుంది? అవతలి వారికి మంచి చెయ్యాలనే సంకల్పంతో కూర్చుంటుంది. సిద్ధ్యో నిర్వికారః. ఇప్పుడు కొంతమంది వెంటనే అంటారు, వచ్చినటువంటి వాడు నిజంగా ఆ మందులు వేసుకుంటాడో, పడవేస్తాడో అంటే, ఆ మందులు వేసుకున్నా, వేసుకోపోయినా ఆ అమ్మాయి ఏం పని చేస్తుందండి? ఇతరులకు మంచి చెయ్యాలనేటటువంటి సంకల్పంలో. ఆ అమ్మాయి 30 రోజులలో 30 మందికి మందులిప్పించినా, అందులో ఏ ఒక్క 10 మంది అయినా అవసరం నిమిత్తంగా కష్టంలో ఉండి, వాళ్ళ అనారోగ్యాన్ని పోగొట్టుకుంటే, ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఎవరికొస్తుంది? ఆ అమ్మాయి మీద పడుతుంది గదా! 20 రోజుల పాటు వేసుకున్నటువంటి వాడు వేసుకుంటే వేసుకుంటాడు, పడవేస్తే పడవేస్తాడు. కొంతమంది నిర్లక్ష్యంతో కూడా ఆ మందులు వాడటంలో కొద్దిగా ప్రయత్న లోపం ఉంటుంది. కానీ ఒక 10 మంది మాత్రం నిజమైన అవసరంతో ఆ మందులు వేసుకొని స్వస్థతను పొందితే, ఆ అమ్మాయి జీవితం పండినట్టే గదండీ! అసిద్ధ్యం ఒక్కొక్కసారి తెలుస్తుంది. నువ్వు మందులిప్పించినటువంటి వాడు ఆ మందుల్ని వేసుకోలేదు.
అని చెప్పేసి ఏదో ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగేటట్టుగా మాట్లాడారనుకోండి, అంటే నువ్వు చేసినటువంటి దానం వృధా అయింది అన్నా, సిద్ధ్య అసిద్ధ్యో అంటే ఆ అమ్మాయి ఇచ్చినటువంటి మందుల వలన అవతలి వాళ్ళు ఫలితాన్ని పొందినా పొందకపోయినా వికారాన్ని పొందకుండా ఎవరైతే ఉంటారో ఇది సత్వగుణ సంపన్నత. అంటే మన అందరికీ కూడా తెలియాలి, నువ్వు ఏదైతే చేస్తున్నావో పరోపకార నిమిత్తమైన కార్యాలన్నీ కూడా ఎలా ఉండాలి? ఉత్సాహంతో, ధైర్యంతో చెయ్యాలే తప్ప, ఇది అవుతుందో కాదో, అయితే నన్ను ఎంతమంది పొగుడుతారు, కాకపోతే నన్ను ఎంతమంది విమర్శిస్తారనేటటువంటి బెంగ నీకొద్దు. భగవంతుడు శాస్త్రంలో నన్ను ఒక పరోపకార నిమిత్తంగా, నీ శ్రేయస్సును పెంచుకునే నిమిత్తంగా ఒక పుణ్యకార్యాన్ని చెయ్యి అని చెప్పాడు. ఆ పుణ్యకార్యాన్ని చెయ్యడంలో ఏమాత్రం వికారమును పొందకుండా, నేను చేస్తున్నాననే అహంకారం కలగకుండా, ధైర్యంతో, ఉత్సాహంతో ఎవరైతే కర్మ చేస్తారో అది భగవంతుడి యొక్క సత్వగుణములోకి వెళ్ళిపోతుంది. సత్వం సత్వవతామహం అన్నారు. సత్వగుణమునందు నేను ప్రకాశిస్తానని కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే సత్వగుణము నేనే. పదవ అధ్యాయంలో చెప్తారనమాట. ఎంత 36వ శ్లోకంలో చెప్తారనమాట. సత్వం సత్వవతామహం, ఎవరిలో అయితే సత్వగుణం ప్రకాశిస్తుందో వారి యందు నేనున్నాను. అంటే భగవంతుడి తన యొక్క అస్తిత్వాన్ని సత్వగుణంలో ఉన్నానన్నారు. ఇంకా భూతానాం చేతనామస్మి భూతన అంటాడు. అంటే సమస్త ప్రాణులలో నేను తెలివిగా ఉన్నాను అంటారు. భూతానామస్మి చేతన, ప్రాణులలో ఉన్న తెలివితేటలు నేనే. ఎవరైనా ఒక కార్యాన్ని చాలా బాగా నిర్వహించారనుకోండి, అప్పుడు ఆ తెలివితేటలు నావని గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇంద్రియాణం మనశ్చాస్మి, ఇంద్రియములన్నింటిలో మనస్సును నేనంటే పరులకు మేలు జరిగేటటువంటి మనస్సు ఎవరికి ఉంటుందో, ఇతరులకు మంచి జరగాలనేటటువంటి శుద్ధ సంకల్పాలు చేయగలిగిన మనస్థితి ఎవరికి ఉంటుందో ఆ మనస్సుగా నేనున్నానన్నాడు. అంటే మనం అందరిలో కూడా భగవంతుడు ఏం చేస్తున్నారు? ప్రకాశిస్తూ ఉన్నారు. మన మనస్సులో ప్రకాశిస్తున్నారు, మన తెలివితేటలలో ప్రకాశిస్తున్నారు, మరి మన హృదయంలో పరమాత్మ ప్రకాశిస్తున్నారు. ఇతరులకు మేలు ఇతరులకు మేలు జరిగేటటువంటి కార్యములు చేయడంలో ఎవరైతే నిరంతరము కూడా ఉత్సాహంగా, ధైర్యంగా భగవంతుడు చెప్పినటువంటి నియతి ప్రకారంగా చేస్తూ ఉంటారో, అలా చేసేటటువంటి వారి యందు ఈశ్వరుడు ప్రకాశిస్తారు. అందరిలో ఉన్నా ఎందుకు ప్రకాశించటం లేదు? అందరికీ సంపదలు ఉంటాయండి, కానీ కొందరి సంపద మాత్రమే లోకానికి మేలు చేస్తుంది. కొందరి సంపద భూమి లోపట ఏమవుతుంది? పాతాళంలో నిధిగా భద్రపరచబడుతుంది. కొంతమంది యొక్క సంపద పేరుకు ఫలానా వాళ్ళు 100 ఎకరాలకు వారసులు అని చెప్పబడుతుంది. అంటే చూడండి, అనుభవంలో కొంతమందికి వస్తుంది. ఒక వ్యక్తి తమకున్న సంపదనంతా విచ్చలవిడిగా భోగములకు వాడుకుంటున్నాడు అంటారు. కొంతమంది తమకున్న సంపదను లోకోపకార నిమిత్తంగా పంచుతూ అందరి చేత కూడా మరి గొప్పగా కీర్తించబడుతున్నాడు. అంటే భగవంతుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని ఎవరెవరు ఎలా వాడుకుంటారు అనేది వారి వారి యొక్క కర్మలను బట్టి ఈశ్వరుడు నిర్ణయిస్తారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ యొక్క జ్ఞానము మన అందరి యందు కూడా ప్రకాశిస్తే, మన హృదయముల యందు ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకాశము మన మనస్సుల యందు సత్వగుణ సంపన్నత పొందేలాగా మనము గనక శుద్ధమైన కర్మను చేస్తే, మనం చేసే ప్రతి కర్మ కూడా సమస్త ప్రాణుల యొక్క హితముకు ఉపయోగపడేలాగా మలుచుకున్నప్పుడు మన జీవనము పావనమవుతుందండి. అంటే మన జీవితాన్ని పండించుకోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు చేసే పనిని ఇతరులకు మంచి జరిగేలాగా ఎంచుకో. ఆ ఎంచుకోవడంలో అహంకారాన్ని విడిచిపెట్టు. నేను చేస్తున్నాననే అహంకారం విడిచిపెట్టి ధైర్యంతో పని చేయాలి. అంటే మనమందరం నాకెన్ని శ్లోకాలొచ్చు, నాకెంత జ్ఞానం ఉంది, నేనెంత సమయాన్ని ఆ ఈ శాస్త్ర సంబంధమైన విషయాల కోసం ఖర్చు పెడుతున్నానన్న దానికంటే, నేను ఆచరణలో భగవంతుడు చెప్పిన మాటను ఏ మేరకు నేను వినియోగిస్తున్నాను, ఇది మాత్రమే లెక్కలోకి వస్తుంది. కానీ నేను ప్రతిరోజు గీతాపారాయణం చేస్తాను, ప్రవచనాలు చెప్తాను అంటే భగవంతుడు ఏం దొరకడండి. భగవంతుడు పారాయణం చేయడం, ప్రవచనాలను చెప్పడం వలన ఏం చేస్తారంటే
చెడు కార్యాలు చెయ్యాలనేటటువంటి మనస్థితి నుండి మన యొక్క మనస్సులో ఉన్న దుష్ట కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టగలిగిన శక్తిని ప్రసాదిస్తాడు. ఆ శక్తిని మనం ఏం చేయాలి? మంచి కార్యాలు చేయడం వైపు మన మనస్సును మరల్చినప్పుడు మాత్రమే మరి చేసిన పారాయణానికి, మనం చెప్పేటటువంటి ప్రవచనానికి కూడా గొప్పదైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. దీని వలన కూడా కొంత ప్రయోజనం కలుగుతుంది కానీ, ఈ జన్మలోనే భగవంతుడిని తెలుసుకోగలిగినటువంటి స్థితి కలగాలంటే మాత్రం, ఏదైతే తెలుసుకున్నావో, తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే ముక్తి పొందుతావు కానీ, మరి దానివల్ల ప్రయోజనం పొందాలి. ఒక పని చేస్తున్నామంటే ప్రయోజనం పొందాలి. భౌతికమైనటువంటి ప్రయోజనాల కంటే కూడా మరి అభౌతికమైనటువంటి అలౌకికమైన ఆనందం పొందడం కోసం ప్రయత్నం చేయాలి. ఇతరులకు మనం ఏదైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారము మన యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడాలే తప్ప నశించిపోయే విషయాల కోసం మన యొక్క శ్రేయస్సును వినియోగించకూడదండి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. భగవంతుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఆచరించినప్పుడు మాత్రమే ప్రయోజనం కానీ, ఆచరణ లేకుండా కేవలం శాస్త్రాన్ని విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. అందరికీ తెలుసు. ఈ కథ ఏంటి అంటే, ఒక 3 బొమ్మలను తీసుకొచ్చి ఆ బేతాళుడు ఏం చేస్తాడు అంటే, విక్రమార్కుడి దగ్గరికి తీసుకొచ్చి, ఈ 3 పుర్రెల గురించినటువంటి విషయాన్ని నాకు చెప్పు. నువ్వు సరిగా చెప్పకపోతే మాత్రం మీ రాజ్యాన్నంతా కూడా నేను ఏం చేస్తాను? భక్షిస్తాను అని చెప్పేసి భయపెడతాడనమాట. అప్పుడు ఈ బేతాళుడి యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం మరి విక్రమాదిత్యుడు ఏం చేస్తాడు అంటే, ఒక్కొక్క పుర్రెను కూడా పరిశీలన చేసి ఒక చిన్న ఒక దారాన్ని ఒక ఏమంటారు, ఒక పురుకోస లాంటిది లేకపోతే ఒక దారం లాంటిది గట్టిగా ఉండే ఒక దారాన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తాడు అని అంటే, ఒక ఆ పుర్రెలో పెడతాడు. పెట్టేస్తే ఒక చెవిలో పెడితే ఇంకో చెవిలోకి ఉన్నటువంటి ఆ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ దారం బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు అంటాడు, ఇది పనికి రానటువంటి పుర్రె అంటాడు. అదేంటి అలా అంటావు అన్నారు. అవునండి, ఇప్పుడు ఈశ్వరుడి యొక్క జ్ఞానం కానివ్వండి, లోకంలో ఎవరైనా తనకేదో కష్టం కలిగిందని కానీ ఎవరైనా అతనికి చెప్తే ఈ చెవితో వింటాడు, ఈ చెవితో వదిలిపెడతాడు. అది భగవంతుడి జ్ఞానమైనా ఎవరు ఏం చెప్పినా వింటాడు కానీ అది మనసులో పెట్టుకోడు. దాన్ని వింటాడు, వదిలిపెడతాడు. నలుగురిలో కూర్చొని ఇప్పుడు స్కూల్లో పిల్లలండి చక్కగా వింటున్న వాళ్ళలో ఎవరు అంటే ఆ పిల్లవాడిని ఎంత శ్రద్ధగానో వింటుంటాడు. టీచర్ అందరికంటే వాడికే మార్కులు మరిన్ని వేస్తుంది. కానీ వాడికి మార్కులు పరీక్ష రాసినప్పుడు మాత్రం వాడికి 4 మార్కులు వస్తాయి. ఏంట్రా క్లాస్‌లో పాఠాలు చక్కగా వింటావు, వినడంలో నీకే నేను ఫస్ట్ మార్క్ ఇస్తాను, పరీక్షలలో ఏం రాయవేంట్రా అంటే, నాకు గుర్తుండవు టీచర్ అంటాడు. అంటే ఏంటి ఇక్కడ? వాడు వింటున్నాడు, ఈ చెవితో వింటున్నాడు, ఆ చెవితో వదిలేస్తున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పుర్రెలో ఈ చెవిలో దారం పెడితే ఆ చెవిలోకొచ్చేసింది. వీడు పనికిరాని వాడు అన్నాడన్నమాట. తర్వాత ఇక రెండో వ్యక్తి పుర్రెలో ఏం చేశాడు అనంటే, ఇప్పుడు చెవిలో పెట్టగానే నోటిలో నుంచి వచ్చిందండి. ఇప్పుడు వీడేం చేస్తాడు? వింటాడు. ప్రవచనం గానివ్వండి, అవతల వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని చెప్తే వింటాడు. మంచి చెడు 2 వింటాడు. విన్నదాన్ని అవతల వాళ్ళకి వెళ్లి చెప్తాడు. అంతే. వీడు కూడా పనికిరాని వాడే అంటారు. అదేంటి వీడెందుకు పనికి రాకుండా పోయాడంటే, వింటాడు, మాట్లాడతాడు, మర్చిపోతాడు. అంతేగాని విన్నటువంటి దానిని మననం చేసి మన నిధిధ్యాసనంగా చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు లేవు. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్పబడుతుంది. నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శృతేనా అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పుర్రెకు సంబంధించిన విషయాలన్నీ మనకి ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. ప్రవచనాలు అంటే బాగా చదువుకొని, మేధస్సు ఉంది కదా, బాగా చదువుకొని చక్కగా నోటి ద్వారా ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. కానీ వీటిని మనస్సులో నిలబెట్టుకొని వాటిని ఆచరించగలిగిన స్థితి లేదనుకోండి, ఇలాంటి వాళ్లకు ప్రవచనాలు చెప్పిన పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకు లేదు? లోకానికి మంచి జరుగుతుంది వీళ్ళు చెప్పే మాటల వల్ల, కానీ అతడికి ఉపయోగం ఉండదు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఏంటంటే, ఒక వ్యక్తి అంటే ఒక కాలేజీలో లెక్చరర్ అనమాట. ఆయన ఏం చేస్తాడంటే, ఒక ప్రవచనానికి ఒక గొప్ప ఏమంటారు, ఒక పెద్ద గురువు గారు వచ్చారని చెప్పేసి వెళ్తారు.
వెళ్ళిన తర్వాత ఆ గురువు గారు ప్రవచనం చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తిని పిలిచి, "మీరు కూడా ప్రవచనం చెప్పండి" అన్నారన్నమాట. అంటే ఈ ఈ కాలేజీలో లెక్చరర్‌గా ఉన్న వ్యక్తిని పిలిచి, "మీరు ప్రవచనం చెప్పండి" అన్నారు. ఇతడు అక్కడ, ఇక్కడ విన్నటువంటి మనం చిన్నప్పటి నుంచి కూడా రామాయణ, మహాభారతాలు అవి ఇవి వింటాం గదా! మరి ఇతడు కూడా సహజంగానే మరి ఏంటి అధ్యాపక వృత్తిలో ఉన్నాడు గాబట్టి చక్కగా ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చేయగానే ఆ గురువుగారన్నారట, "ఈయనెవరో కాదండి. ఆనాటి కాలంలో మహాభారతాన్ని అధ్యయనం చేసినటువంటి రాసినటువంటి తెలుగులోకి రాసినటువంటి ఆ నన్నయ్య గారే ఇప్పుడు ఈ వ్యక్తి రూపంలో ఉన్నారు" అని చెప్పేసి ఆ గురువుగారు చెప్పారట. ఆ గురువుగారు చెప్పగానే అసలు ఇతడికిక అందరూ నీరాజనాలు పలికేశారండి. నీరాజనాలు పలికేసి, అసలు ఆనాటి కాలంలో ఉన్నటువంటి నన్నయ్య గారు ఈ రూపంలో పుట్టారా అని జెప్పి, ఆ డబ్బున్న వాళ్ళు, ఇంకా ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకిని ఆకాశానికి లేపారు. ఇక ఇతడు రోజు కూడా ప్రవచనాలు చెప్పడం కోసమని చెప్పి, ఈయన ఇంటి ముందు కూర్చునేవాళ్ళు. "స్వామి మీరు ప్రవచనం చెప్పండి" అంటే, అనేక రకాలైనటువంటి రామాయణ, మహాభారత, ఉపనిషత్తులు, భాగవతం అన్నీ కూడా అధ్యయనం చేసి అందరికీ చెప్తుండేవాళ్ళట. వాళ్ళందరూ కూడా ఇతనికి చాలా గౌరవాన్నిచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద ధనవంతులు, డబ్బున్న వాళ్ళు కూడా ఈయన పాదాల దగ్గర కూర్చునేవాళ్ళట. ఎంతో సంతోషాన్ని పొందుతుండేవాడు. ఇక చివరికి ఈయనకంటూ ఒక పెద్ద దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేసి, ఈయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారట. అంటే అందరి కోసం ఇతడు గ్రంథాలను చదువుతున్నాడు, అప్పజెప్తున్నాడు అందరికి. ఆ విన్న వాళ్ళందరూ కూడా పరమ సంతోషంతో ఇంతటి జ్ఞానం బోధించే వాళ్ళు ఎవరుంటారు అని చెప్పి, వాళ్ళందరూ కూడా పరమ సంతోషంతో వాళ్ళేం చేశారు, ఈయనకు గుడి కట్టిచ్చారు. ఇప్పుడు ఈయనకు తెలుసు, అయ్యో! నేను ఇన్ని గ్రంథాలు చదువుతున్నా గాని నాకేమీ ఆ లోపట ఆత్మానందం కలగట్లేదు. బ్రహ్మానందం కలుగుతుందని చెప్తున్నాను కానీ, నా హృదయంలో ఏ విధమైనటువంటి రాగద్వేషాల యొక్క ఆహ్, అంటే రాగద్వేషాల నుంచి విడిపడటం లేదు. అంటే ఆ డొల్లతనం తెలుస్తుందండి. అందరికీ చెప్తున్నాడు కానీ, రాగద్వేషాలను జయించిన వాడే మహాత్ముడంటున్నాడు. కానీ తన హృదయంలోనే రాగద్వేషాలున్నాయి. భార్యాబిడ్డల మీద ప్రేముంది. ఎవరైనా తనను బాధ పెడితే వాడి మీద కోపాన్ని పెంచుకుంటున్నాడు. అంటే రాగద్వేషములనే ద్వంద్వముల నుండి విడిపడలేదు. కానీ లోకానికి మాత్రం రాగద్వేషాలు లేని వాళ్ళే మహాత్ములంటున్నారు. ఈ మాటల చేత ఇతడు మాత్రం లోపట డొల్ల. బయటికి మాత్రం అతనికి చాలా రకాలైనటువంటి బిరుదములు ఇచ్చి, గొప్ప వ్యక్తిగా అందరి చేత కూడా చక్కగా రాజపోషకులలాగా చాలా గొప్పగా అభినందించబడ్డాడు, పూజించబడ్డాడు, గౌరవించబడ్డాడు. చివరికి ఒక రోజున ఈయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇతన్ని ఎవరు తీసుకెళ్లారు అంటే యమభటులు తీసుకెళ్లి బయట కూర్చోబెట్టారు. ఇప్పుడు యమధర్మరాజు అడిగాడు. ఏంటి ఈయన పొజిషన్ అంటే, "స్వామి ఈయన గొప్ప గొప్పగా ప్రవచనాలు చెప్పాడండి" అన్నారు. ఆహా! ప్రవచనాలు చెప్పి ఇతని ఆచరణ ఎలా ఉంది? ఆచరణ అంటే నలుగురి యొక్క గొప్పతనం కోసమే ప్రవచనాలు చెప్పాడు. వాళ్ళిచ్చిన సంపదలన్నీ స్వీకరించాడు. చాలా గొప్పగా జీవించాడండి. మరి తను రాగద్వేషాలు జయించాడా? జయించలేదు. ఓహ్! సరే, సరే. ఇతన్ని తీసుకెళ్ళి ఇతడి ఇతడి గుడి అంటే పూర్వజన్మలో ఇతడు ఏ శరీరాన్ని పొందాడో ఆ శరీరానికి సంబంధించిన రూపముతో ఉన్న గుడి ముందు మూడవ మెట్టు ఖాళీగా ఉంది. ఆ మూడవ మెట్టు మీద 3 జన్మల పాటు భిక్షాటన చేసి తన దేహాన్ని పోషించుకోవాలి. అలా పోషించుకున్నప్పుడు తన హృదయమునందు గనక రాగద్వేషములనే ద్వంద్వములు విడిపోతే, అప్పుడు ఇతడికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి యమధర్మరాజు అతన్నెక్కడికి పంపించాడు. తాను నేను గొప్పవాడిని, గొప్పవాడినని చెప్పేసి అందరికీ భగవత్ సంబంధమైనటువంటి గ్రంథములన్నింటినీ కూడా చదవడం, అప్పచెప్పడం. అంటే ప్రవచన రూపంలో చెప్పేశాడు. తినడం, వామిటింగ్ చేసుకోవడం అంటారు గదా! చదువుకోవడం, అందరికీ కూడా చెప్పేయడం అండి. అంటే ఆచరణ లేకుండా నువ్వు చెప్పిన ప్రవచనాల వల్ల ఏంటి ప్రయోజనం? నీకేమైనా ప్రయోజనం ఉందా? రమణులు అదే చెప్తారు. ఎవరినో ఉద్ధరించుకోవాలి అనుకునే దానికంటే ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నం చెయ్యి. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ నలుగురికి కూడా ఉద్ధరణ నేర్పిస్తే బావుంటుంది కానీ, నీ లోపట డొల్లగా ఉండి, ఆ బయట వాడిని ఉద్ధరించే ప్రయత్నం చేస్తే దానివల్ల నీకేమొస్తుంది? అందుకే కృష్ణ పరమాత్మ కూడా ఏమంటారు? "ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్" అంటాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవయ్యా. నీ ఉద్ధరణ నీకు జీవుడిని విడిపించడానికి ఉపయోగపడుతుంది.
ఈ మానవ శరీరంతో నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని నీ హృదయమునందు ఏం చేయాలి? మననం చేయాలి. ఆ మననం చేసి ఆచరించినప్పుడు కదా నువ్వు ముక్తిని పొందేది. అంటే ఇక్కడ ఉపనిషత్తులందు చెప్పబడిన విషయాలన్నీ కూడా మరిక్కడ మనకు ఆచరణలో చూస్తే నీకు ఏదైతే తెలుసో ఆ తెలిసినటువంటి దానిని నువ్వు ఆచరిస్తూ నలుగురికి చెప్పాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అంటారు. అంటే నీకు తెలిసినటువంటిది ఏదైతే మంచి ఉంటుందో ఆ మంచిని 10 మందికి పంచటంలో నువ్వెప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. అంతేకాని నీకు తెలిసినటువంటి మంచిని నలుగురికి చెప్పడానికి ప్రయత్నం చేయకపోయినా అది నువ్వు ధర్మాన్ని అతిక్రమించినట్టే అంటారు. అంటే ఇక్కడ రెండవ పుర్రెగా చూస్తున్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? శ్రవణం చేస్తాడు, గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేస్తాడు, వాటిని నోటి ద్వారా నలుగురికి ప్రవచన రూపంలో అందిస్తాడు, అయిపోయింది. వీడు కూడా పనికిరానివాడు. ఇంకొకడు ఉన్నాడట. ఇప్పుడు ఆ చెవిలో పెట్టినటువంటి దారము ఏమైంది? లోపలికి వెళ్ళిపోయింది. అది నోటిలో నుంచి కానీ, ఇంకో చెవిలో నుంచి కానీ, ఇంకో రంధ్రంలో నుంచి కానీ బయటికి రాలేదు. ఈ పుర్రె సరైనటువంటి పుర్రె అని చెప్పేసి బేతాళుడికి విక్రమాదిత్యుడు చెప్పారట. అంటే మనమందరము కూడా మనకు తెలిసిన మంచిని మనం ఆచరిస్తూ నలుగురికి బోధించాలే తప్ప నీ యొక్క ఆచరణ లేకుండా నలుగురికి చెప్పిన జ్ఞానం ఏమవుతుందంటే అది నలుగురికి ఉపయోగపడుతుంది. కానీ నువ్వు ఈ శరీరంలో ఉన్నందుకు జీవుడికి ఏమైనా నువ్వు మేలు చేయగలవా? జీవుడికి మేలు చెయ్యాలి అంటే నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని మననం చేసి ఆచరించి నీ వలన నలుగురికి ఉద్ధతి కలిగి ఆ ఉద్ధతి కలగడంలో నేను చేస్తున్నాననేటటువంటి అహంకారం లేకుండా ఈశ్వరుడికి భాగస్వామ్యం ఇచ్చి భగవంతుడా మీరు నాతో ఈ పని చేయించారు, దీనివల్ల లాభమే రాని నష్టమే రాని ఇదంతా మీదే బాధ్యత అని ఆయనకు అప్పచెప్పడం గనక మనకొస్తే మనం భగవంతుడి యొక్క పాదాలను చేరుకోవచ్చు. అందుకే ఆయన చెప్తున్నాడు అనాశ్రిత కార్యం కర్మ కరోతి యః అంటున్నాడు. అనాశ్రిత కర్మఫలం అంటే కర్మఫలాలను మీరేం చేయకూడదు? ఆశ్రయించకూడదు. అనాశ్రిత ఆశ్రిత. ఆశ్రిత అంటే వాళ్ళ దగ్గరికి చేరువవడం. ఇక్కడ ఏమంటున్నాడు? అనాశ్రిత కర్మఫలం. మీరు ఏదైతే ఒక పని చేశారో ఆ చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని విడిచిపెట్టండి. ఇప్పటి వరకు కూడా మనం 5 అధ్యాయాలు పూర్తి చేశామండి. 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మొట్టమొదట మన అందరికీ చెప్తున్నటువంటి మాట ఇప్పటి వరకు చెప్పని మాట చెప్తున్నాడా? చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నారు. మనకి తెలిసి మనం వండుకున్న ఇప్పుడు ఒక టమాటా ఉందనుకోండి, ఆ టమాటాకు సంబంధించి మనం ఎన్ని రకాలుగా వండుకు తినగలము అంటే ఒక కూరగాయ కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం ఈ దేహ సంబంధమైన విషయాలలో మనం ఏ వస్తువులనైతే వాడుతున్నామో వాటన్నింటినీ కూడా మార్చి మార్చి మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు పాలతో మనం ఒక మధుర పదార్థం చేసుకోవాలనుకోండి, పాలతో పాయసాన్ని వండుకోవచ్చు, లేకపోతే పరమాన్నాన్ని వండుకోవచ్చు, లేకపోతే ఆ పాలతో రకరకాలైనటువంటి స్వీట్లు కూడా తయారు చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ భగవంతుడు కూడా చెప్పిన మాటనే మళ్ళీ 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 వివరిస్తున్నారు. మీరు లేచిన దగ్గర నుంచి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ఎలా ఉండాలి? అనాశ్రిత అంటే కర్మ ఫలాలను మీరు కోరకుండా మీరేం చేయాలి? కర్మను చేయాలి. కార్యం కర్మ కరోతి యః. కార్యము మీకు అప్పజెప్పబడిన పని. అప్పజెప్పబడిన పని అంటే వేరువేరు పనులని ఎవరు అనుకోకండి. మీ కుటుంబ బాధ్యతలకు సంబంధించి మీరు చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి విడిచిపెట్టండి. ఒక పనిని ఎంచుకునేటప్పుడు అది స్వార్థంతో ఎంచుకోవడం కాకుండా, నాకు నా కుటుంబానికే ఉపయోగపడాలని కాకుండా, నేను చేసిన పని నలుగురికి మేలు జరిగేలాగా ఉండాలని మనం ఏం చేయాలి? ఆ కర్మను ఎంచుకోవడంలో జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడి అనాశ్రిత అంటే మీరు ఏం చేయాలి? కర్మ ఫలాలను ఆశ్రయించకండి అంటారు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారండి, చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక మాట అంట, అలిగి అత్తగారింటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే మరి కష్టంలో ఉండి మనం వేరొకరిని ఆశ్రయించకూడదంటారు.
భగవంతుడు కూడా ఎన్ని కష్టాలొచ్చినా, ఈ పని చేయడం వల్ల నాకెంత లాభమొస్తుంది అనుకున్న వాడికి మనశ్శాంతి ఉండదు. ప్రతి సుఖమునందు కూడా దుఃఖమనేటటువంటి బీజం ఉంటుందండి. ప్రతి దుఃఖమునందు కూడా సుఖమనేటటువంటి బీజం ఉంటుంది. అంటే సుఖ దుఃఖాలతో కూడి ఉన్నటువంటి మరి ఈ కర్మలయందు ఎవ్వరూ కూడా మరి ఫలాలను కోరకండి. అలా కోరినటువంటి ఫలాలు మిమ్మల్ని ఏం చేస్తాయంటే జన్మ జన్మలు కూడా మీరు దుఃఖాన్ని పొందడానికి అవి హేతువవుతాయి కాబట్టి మీరందరూ కూడా పరమ సంతోషంగా నా బిడ్డలైనటువంటి మీరందరూ కూడా పరమ సంతోషంతో ఉండాలి అంటే అనాశ్రిత అంటే ఆశ్రయించకండి. దేనిని? కర్మ ఫలాలను ఆశ్రయించకండి. కార్యం కర్మ కరోతి యః. శాస్త్రం అంగీకరించిన కర్మ చెయ్యండి. శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితం. శాస్త్రమే ప్రామాణికం. మీరు చెయ్యదగిన కర్మకు, చెయ్యకూడనటువంటి కర్మకు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదని ఎవరు నిర్ణయిస్తారు? శాస్త్రము నిర్ణయిస్తుంది కాబట్టి శాస్త్రము చెప్పిన కర్మను చేసేటప్పుడు ఫలితం కోరకండి. అంటే శాస్త్రం చెప్పని కర్మ చెయ్యొచ్చా అండి అంటారు. అసలు భగవంతుడు ఇప్పుడు తల్లిదండ్రులు మంచి సాంప్రదాయాలున్న కుటుంబాల్లో ఉన్న వాళ్ళనుకోండి. పిల్లలతో ఎలా జీవించాలో వాళ్ళకి అన్ని పద్ధతులు నేర్పిస్తారు. ఆ పద్ధతులన్నింటినీ కూడా ఆ పిల్లల చేత ఏం చేయించాలనుకుంటారు? ఆచరింప చేయాలనుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే మొండిగా ఇలాగే ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి అని చెప్పి మరి పిల్లలు ఏం చేస్తారంటే మొండికేస్తారు. అంటే మనం కూడా ఏం చేస్తున్నామంటే భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన విధంగానే మానవ జీవితం గడపాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరుడు సృష్టి చేసినటువంటి భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మంచేదో చెడేదో నిర్ణయించగలిగిన మానవ జన్మను పొందినప్పుడు ఆ మానవ జన్మ శాస్త్రం అంగీకరించిన విధంగానే జీవించాలి తప్ప శాస్త్రము వద్దు అన్న విధంగా మనం జీవించకూడదు. ఉన్నతమైన సాంప్రదాయాలు కలిగిన కుటుంబంలో పుట్టినటువంటి పిల్ల నాకు నచ్చినట్టుగా జీవిస్తాను అంటే ఆ తల్లిదండ్రులు ఎలా అయితే అంగీకరించరో మానవ జన్మను ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు చెప్పిన శాసనాన్ని ఖచ్చితంగా అంగీకరించి ఆమోదించవలసిందే తప్ప నేనిలా ఉండనండి, నేనిలా చెయ్యనండి అనటానికి వీల్లేదు. భగవంతుడు చెప్తారు, నేను చెప్పిన నియతిని గనక ఎవరైతే విడిచిపెడతారో విడిచిపెట్టిన వాళ్ళకి నేనేం చేస్తానంటే మనకు 16వ అధ్యాయంలో చెప్తారు, తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురిష్వేవ యోనిషు అంటారు. మిమ్మల్ని అందరినీ కూడా నేనేం చేస్తానంటే నేను చెప్పిన ధర్మాన్ని పాటించకపోయినా, నేనిచ్చిన ఐశ్వర్యంతో ఎవడైనా అహంకరించినా, మరి దంభముతో కర్మలను చేసిన వీళ్ళందరినీ నేనేం చేస్తానంటే నీచమైన యోనులలోకి విసిరివేస్తానంటాడు. అంటే పరమాత్మకి మనల్ని పైకెత్తడం తెలుసు, అదే విధంగా మరి అదో పాతాళానికి అనగ తొక్కడం కూడా తెలుసు. వాళ్ళందరికీ కూడా మరి బలి చక్రవర్తి దానం చేసినప్పుడు 2 పాదాలు పెట్టేసి 3వ పాదం ఎక్కడ పెట్టాలి అంటే నా తల మీద పెట్టండి అంటే పాతాళానికి దొక్కేస్తాడండి. అహంకారంతో ఉంటాడు అప్పటికి కూడా. ఆ అహంకారం అణిగిపోనప్పుడు ఆయన ఏం చేస్తాడు? పాతాళానికి తొక్కేస్తాడు. అంటే భగవంతుడు చెప్తున్నారు, నేను చెప్పిన విధంగా జీవించండి, ఈ జన్మలోనే ముక్తిని పొందుతారు. లేదు అని అహంకరించారా నీచమైన యోనులలోకి, అసలు భగవంతుడి గురించి స్మరణ చెయ్యడానికి వీలు లేనటువంటి పాపపు జన్మలలోకి మిమ్మల్ని విసిరివేస్తాం. క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురిష్వేవ యోనిషు. అసుర సంబంధమైన యోనులలోకి మిమ్మల్ని నేను విసిరివేస్తాను. అసుర సంబంధం అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వీల్లేనటువంటి ఆ శరీరాలలో మిమ్మల్ని పుట్టింప చేస్తానని భగవంతుడు మనందరికీ హెచ్చరిక కూడా చేస్తాడు. చూడండి ఎంత బుజ్జగిస్తున్నాడో. ఏ పని చేసినా ఫలితాలు కోరుకోకండి, బాధపడతారు. మీరు మనం ఏం చేస్తామండి, మన పిల్లలకు ప్రతిక్షణం బాధ పెట్టే ప్రయత్నంగా పిల్లలతో పనులు చేయిస్తామా? వాడు సంతోషంగా మనం అప్పచెప్పిన పనులు చేయించాలనుకుంటామా? పిల్లవాడు ఏ పనినైనా చెయ్యడం కొద్దిగా కష్టపడ్డట్టు అనిపిస్తే వాడు ఆ పనిని చేయడంలో పడిన బాధకు తల్లిదండ్రులు 100 రెట్లు బాధ అనుభవిస్తారు. అయ్యో ఇవాళ పిల్లవాడితో ఇంత కష్టపెట్టించాల్సి వచ్చింది, మరి పాపం పిల్లవాడితో ఇంత పని చేయించాల్సి వచ్చిందని ఎంతో బాధపడతారు.
అదే విధంగా భగవంతుడు కూడా మనందరికీ యొక్క క్షేమం కోరుకొని మీరందరూ సుఖంగా ఉండడమే నాకు కావాలి. కాబట్టి కర్మ ఫలితాలు కోరుకోకండిరా అని చెప్పి ఎంతో బుజ్జగించి చెప్తున్నాడు. సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియ. చాలా మంది అనుకుంటారు అబ్బా సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, కాషాయ వస్త్రాలకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించుకొని సన్యాసులు అయిపోతారు. కొంతమందికి సన్యాసులలోనే కొంతమంది ఏమో ఆహారాన్ని పచనం చేసుకొని తింటారు. కొంతమంది ఏమో ఇక అగ్నిని ముట్టను అని ఎవరైనా ఏదైనా పెడితే తింటారు. లేకపోతే వాళ్ళు ఎంత విపత్కరమైన పరిస్థితి వచ్చినా అగ్నిని ముట్టుకోరండి. ఇక్కడ పరమాత్మ అదే చెప్పారు. న నిరగ్నిర్న చాక్రియ. అగ్నిని ముట్టుకోనని కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ఆ శపథాలను అంటే ఏదైనా ఆ ఆశ్రమానికి సంబంధించి సన్యాసాశ్రమానికి సంబంధించిన నియమాలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, మరి వాళ్ళు మరి సన్యాసి జీవితాన్ని గడుపుతారు. కానీ పరమాత్మ అంటున్నారు, సన్యాసులైనా సంసారులైనా కర్మ ఫలాలను విడిచిపెట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మరి యోగమును పొందలేరు. అంటే నువ్వు సన్యాసాశ్రమంలో ఉన్నావా లేకపోతే గృహస్థాశ్రమంలో ఉన్నావా, ఎవరైనా పర్వాలేదు, మీరు చేసే కర్మ ఫలాలను ఈశ్వరుడికి సమర్పణ చేయడం వచ్చినప్పుడు మాత్రమే. ఎంచుకునేటటువంటి కర్మ శాస్త్ర విహిత కర్మ, శాస్త్రం అంగీకరించినటువంటి కర్మ చెయ్యాలి. భగవంతుడు 10 మందికి శ్రేయస్సు కలిగించే కర్మను చెయ్యమంటారు. కానీ ఇతరులకు అన్యాయం జరిగేటటువంటి కర్మలను చేసి భగవంతుడి మీద భారం వేసి ఇన్ని పాపాలు చేశానంటే మరి అది చాలా తప్పండి. మా అమ్మ నాన్న చెప్పారు కాబట్టి నేను ఈ పాపం చేశాను అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత కోపం. నానా తెలుసో తెలియకో చేశాను నానా మన్నించండి ఈ ఒక్కసారికి అంటే తల్లిదండ్రులు కాపాడుతారు. ఏమో నాన్న మీరు చెప్పారనే చేశాను అన్నారనుకోండి, అది ఎలా ఉంటుందండి. భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. స్వార్థమైన ప్రయోజనాల కోసం మీరందరూ కర్మ చేసి ఈశ్వరా నువ్వే రక్షించాలి అంటే నేనేం చెయ్యలేను. మీ అందరినీ నేను రక్షించాలి అంటే కర్మ ఫలాలను నాకు సమర్పించడానికంటే ముందు మీరు చేసేటటువంటి కర్మ శాస్త్రం అంగీకరించాలి. శాస్త్రం అంగీకరించడం అంటే పరులకు ఉపకారం జరిగేటటువంటి కార్యాన్నే మీరు ఎంచుకోవాలి తప్ప మీకు నచ్చిన విధంగా జీవిస్తాను, నాకు నచ్చిన విధమైనటువంటి విధంగా కర్మఫలాలు కోరుకుంటానంటే కర్మఫలాలు కోరుకుంటే పుణ్యం వస్తుంది. మీరు మంచి పనులు చేశారు స్వామి, నేను ఒక 100 మందికి దానం చేశాను, నా ఖాతాలో ఎంతో కొంత పుణ్యం వేయమండి అంటే వేసేస్తారు. మరి ఏదైనా తెలుసో తెలియకో చేసిన పాపానికి కూడా ఈశ్వరుడు ఏం చేస్తారు, పాపం కూడా వేస్తారు. పాపము పుణ్యము ఉన్నంత వరకు నువ్వేం చేస్తావు, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం ఉంటే స్వర్గలోకానికి వెళ్ళిపోయి ఆ స్వర్గలోకంలో నీ పుణ్యం అయిపోగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, నీ పుణ్యం అయిపోగానే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాం. ఇక్కడ ఆయన 9వ అధ్యాయంలో 20-21 శ్లోకంలో చెప్తారండి. ఏమని చెప్తారు అంటే, ఎవరైతే మరి నేను మంచి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి పుణ్యలోకాలకు వెళ్ళాలి అని ఎవరైనా కోరుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళందరికీ పరమాత్మ ఏం చేస్తారంటే పంపిస్తారండి. మనకు పుణ్యం ఉందనుకోండి, మరి ఆ పుణ్యం కొద్దీ మనల్ని అక్కడికి పంపిస్తారు. ఆ పుణ్యం ఎప్పుడైతే అయిపోతుందో ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ కామా లభంతే. అంటే మీరు ఏ లోకాన్ని కోరుకొని ఆ ఆ లోకాన్ని పొందడానికి ఇప్పుడు నేనిప్పుడు ఒక ట్రైన్‌లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ క్లాస్ ట్రైన్‌లో వెళ్ళాలనుకున్నాను అనుకోండి, అప్పుడు దానికి సంబంధించిన డబ్బును సమకూర్చుకోవాలి. ఇప్పుడు మామూలుగా నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను, ట్రైన్‌లో వెళ్ళాలనుకున్నాను అనుకోండి, ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఎక్కాలి అనుకున్నాను, ఏసీ కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళాలనుకున్నాను. మామూలుగా మామూలుగా ఉన్నటువంటి స్లీపర్ క్లాస్ కంటే కూడా ఒక 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక రూ. 200 స్లీపర్ క్లాస్ అయితే, ఒక రూ. 800 ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్‌కి ఉంటుందండి. అంటే ఇప్పుడు నా దగ్గర రూ. 800 నా దగ్గర సమకూరినప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఏసీ కంపార్ట్మెంట్‌లోకి వెళ్తాను. అంటే నువ్వు సంపాదించుకున్న డబ్బును బట్టే నువ్వు అక్కడికి వెళ్ళగలవు. కానీ నా దగ్గర ఉన్నది 200 నన్ను ఏసీ కంపార్ట్మెంట్‌లో కూర్చోబెట్టండి అంటే ఇక్కడ ఎలా సాధ్యం కాదో భగవంతుడి దగ్గర కూడా అలాగే కుదరదనమాట.
అంటే ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు. మీరందరూ కూడా మీరు చేసేటటువంటి కర్మలలో ఎంతైతే పుణ్యం సంపాదిస్తారో, ఆ పుణ్యానికి తగినట్టుగానే మీరు ఎక్కడికి వెళ్తారు అంటే, మరి ఆయా లోకాలలో ఉన్నటువంటి పుణ్యలోకాలకు వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి పుణ్యలోకాలలో మీరు చేసినటువంటి పుణ్యమంతా ఆ భోగం రూపంలో అనుభవించిన తరువాత, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. విశాలమైనటువంటి స్వర్గలోకంలోకి మిమ్మల్ని ప్రవేశపెట్టి, అక్కడున్న భోగములన్నీ అనుభవించిన తర్వాత, మీ పుణ్యం అయిపోగానే ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కానండి 800 ఇచ్చి. హైదరాబాద్ రాగానే దించేస్తారు. చల్లగా ఉందండి, బావుంది. ఈ ట్రైన్ ఎక్కడికి పోతే అక్కడికి తీసుకెళ్ళండి అంటే టికెట్ తెచ్చుకొని కూర్చో అంటారు. అదే విధంగా మళ్ళీ ఈ లోకం బావుందంటే నువ్వు భూలోకానికి వెళ్ళి, నువ్వు మళ్ళీ పుణ్యం సంపాదించుకొని రా నాయనా, అప్పుడు చక్కగా మళ్ళీ ఇక్కడ స్వర్గంలో అనుభవిద్దువుగానని చెప్పేసి. అంటే పాపమైనా అంతే, పుణ్యమైనా అంతే. పాపం చేస్తే నరకానికి వెళ్తాం, పుణ్యం చేస్తే స్వర్గాది లోకాలలోకి వెళ్ళిపోతాం కాబట్టి, మరి ఈ పాప పుణ్యాలు రెండూ నాకొద్దు స్వామి, ఇక పరమశాంతిని పొందాలి అని అనుకుంటే మాత్రం భగవంతుడు చెప్పిన నియతి ఫలితాలను ఈశ్వరుడికి సమర్పణ చేసి, శాస్త్రం అంగీకరించినటువంటి కర్మను చేసినప్పుడు నువ్వు యోగమును పొందుతావు. అంతేకాని నేను సన్యాసిగా గృహస్థు అంటే గృహస్థుగా ఉన్నటువంటి నేను సన్యాసం తీసుకున్నాను, ఇప్పుడు నేను ముక్తిని పొందుతానంటే కుదరదు. సన్యాసి అయినా గృహస్థైనా చేసేటటువంటి కర్మ ఈశ్వరుడు అంగీకరించిన కర్మ అయి ఉండాలి. ఆ కర్మ ఫలాలను ఈశ్వరుడికి సమర్పణ చేసి, ఎవరైతే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే ముక్తిని పొందుతారు తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఎవరు ఎంతటి స్థితిలో ఉన్నా కర్మఫలాలను ఈశ్వరుడికి సమర్పణ చేయడంలో, శాస్త్రం అంగీకరించిన కర్మను చేస్తూ మరి యోగమును పొందడానికి ప్రయత్నం చెయ్యాలని ఇక్కడ 6వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో పరమాత్మ వివరించారు. అంటే సమస్త కర్మముల యొక్క సంకల్పములు విడిచిపెట్టినప్పుడు మాత్రమే ముక్త స్థితికి పోతాము అని తర్వాత శ్లోకాలలో మనకు కృష్ణ పరమాత్మ వివరణ చేస్తారండి. అది రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.